సో గైస్ దూరం ఇదేసి అయితే ఫ్లైట్కి అయితే ఎక్కిపోతున్నాం. సో లెట్స్ గో. ట్రిప్ మొత్తం పరుగులతో అయిపోయింది. గాయస్ ఇప్పుడు మనం బస్సు అయితే ఎక్కాము. ఈ బస్సు మన అయితే ఫ్లైట్ దగ్గర దింపుతుందండి. సో మనకు అక్కడ నుంచి కొంచెం దూరంలో అయితే మన ఫ్లైట్ ఉంటుంది. సో ఆ ఫ్లైట్ వరకు అయితే మనకు బస్సులో తీసుకెళ్ళి మన ఫ్లైట్ దగ్గర అయితే వదిలేస్తారు. సో మనం అక్కడ డైరెక్ట్గా మన ఫ్లైట్ ఎక్కేసి మన డెస్టినేషన్ చేరుకోవచ్చు. సో గాయస్ మొత్తం వీడియో అయితే పెట్టేస్తాను, మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. గాయస్ మన ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే మన ఫ్లైట్. హలో గాయస్, ఇదే మన ఫ్లైట్ అయితే ఢిల్లీ టు హైదరాబాద్. చూసేయండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో. సెకండ్ అయిపోయింది, ఫ్లైట్ ఎక్కేదాం రండి. Let's go. గాయస్ మరి మార్నింగ్ ఫ్లైటే కాబట్టి నేను కావాలని అయితే విండో సీట్ అయితే తీసుకున్నాను. చూడండి, విండో సీట్లో అయితే కూర్చున్నాను. సో మనకు ఫ్లైట్స్లో విండో సీట్ కోసం అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందండి, మధ్యలో మిడిల్లో ఉన్న వాటికంటే. సో ఫస్ట్ టైం ట్రావెలర్స్ అయితే మ్యాక్సిమం మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటే మాత్రం విండో సీట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వ్యూస్ చాలా బాగా వస్తాయి, మనం వ్యూస్ కూడా రికార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మీరైతే ఇప్పుడు ఆ విజువల్స్ అయితే చూడండి. మన ఫ్లైట్ అయితే కొద్దిసేపట్లో స్టార్ట్ అవబోతుంది. సో వాళ్ళైతే అన్ని చెకింగ్స్ చేసుకుంటున్నారు. సో మరి ఇంకా మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరు మాత్రం మొత్తం చూసేయండి. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ ఫ్లైట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా పెట్టేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువనే వచ్చింది, 20 minutes అలా. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మనం ఢిల్లీ టు హైదరాబాద్ మొత్తం ఫ్లైట్ జర్నీ అయితే చూసేయచ్చండి. నేను ఎక్కడ మొత్తం వీడియో అయితే తీశాను, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే మీకైతే అందిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మన ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది, రన్వే మీదకి అయితే వెళ్ళబోతుందండి. చూడండి, మొత్తం పెట్టేశాను మీకైతే, మీరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. గాయస్ మన ఫ్లైట్ అయితే రన్వే మీదకి అయితే పెట్టారు. సో మన ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు అయితే మనకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు ఎయిర్ హోస్టెస్ వచ్చి. సో అదైతే పెడతాను, వీడియో చూడండి. సో మనకు రన్వే మీదకి అయితే తీసుకొచ్చాక ఎయిర్ హోస్టెస్ వచ్చేసి మనకు గైడ్ అయితే చేస్తారు, ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలి అనేది మొత్తం, అది కూడా వీడియో తీశాను చూడండి. इस विमान में 10 आपातकालीन द्वार हैं, 2 सामने, 2 बीच में, 2 पीछे और 4 विंग्स के ऊपर। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम विकास तक पहुंचने में सहायता करेंगी। इलेक्ट्रॉनिक उपकरणों का గైస్ ఎయిర్ హోస్టెస్ అయితే మనకి ఇందాక ఏం చెప్పారో మీకు అర్థం కాలేదు అనుకుంటా, అందుకే నేను మళ్ళీ తెలుగులో చెప్తాను చూడండి. అంటే కొంచెం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో వాళ్ళు ఏం చెప్తారంటే మనకు ఫ్లైట్స్లో ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారండి. మనం సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అది మొత్తం వాళ్ళైతే చెప్పాక మనది రన్వే నుంచి మన ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా గాల్లోకి వెళ్ళిపోతాం చూడండి. రన్వే మీదకి అయితే వచ్చేసాం. మన ఫ్లైట్ అయితే స్పీడ్ని అయితే పెంచుకుంటుంది, మెల్లిమెల్లిగా స్పీడ్ని అయితే పెంచుకొని ఇంకా డైరెక్ట్గా ఆకాశంలోకి వెళ్ళిపోతాను చూడండి. ఆ వ్యూస్ అయితే మీకు చాలా బాగా నచ్చుతాయని అయితే నేను అనుకుంటున్నాను, చూసేయండి. గాయస్ ఇంకా మనం గాలిలోకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఎగురుతున్నాం చూడండి. సో మనమైతే ఎగిరేసాం గాయస్, చూడండి మనం కొద్దిగా పైకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మన ఢిల్లీలో కొంచెం పొల్యూషన్ ఎక్కువ కదండి, అందుకే మనకు కొంచెం పొగల్లాగా అనిపిస్తుంది, కానీ అది మొత్తం పొల్యూషనే అండి. సో మనం ఇప్పుడు మొత్తం మేఘాల పైకి అయితే వెళ్ళిపోతాం. కొంచెం మెల్లిమెల్లిగా అయితే మనని మేఘాల పైకి అయితే తీసుకెళ్ళిపోతాడు చూడండి. మనకు కొద్దిసేపట్లో అయితే ఇంకా మనం డైరెక్ట్గా మేఘాల పైకి వెళ్ళిపోతాము. సో అప్పుడు మనకు స్కై ఇంకా మంచిగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్కై వ్యూస్ అలాగే ఫ్లైట్లో వెళ్ళినట్టయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చూసేయండి గాయస్, మనం డైరెక్ట్గా ఇప్పుడు మేఘాల పైకి అయితే వచ్చేసాము. ఆ విజువల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. సో నేను ఈ వాయిస్ ఓవర్ కొంచెం ఇచ్చాక మీకు కొంచెం రా వీడియో అయితే ఒకటి పెడతాను. సో మనకు అప్పుడు సౌండ్స్ ఎలా ఉంటాయి అవన్నీ మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడండి. సో మనకు పైకి వెళ్ళిపోయాం కదా, అక్కడ వ్యూస్ అయితే చూడండి ఎలా ఉందో. మనం మొత్తం మేఘాల పైన ఉన్నాము, మనం స్కైని చూస్తుంటాం కదా ఎప్పుడు కింది నుంచి. సో పైన మేఘాల పైన ఆకాశం అయితే ఇలా ఉంటుంది గైస్, మన కింద ఏమీ కనిపించదు చూడండి, ఎంత బాగుందో కదా. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయినైతే తప్పకుండా కామెంట్ చేసేయండి.
గాయస్ చూశారు కదా మనకు మేఘాల పైన ఎలా ఉందో మొత్తము. సో మనం కొంచెం దూరం వచ్చేసాక అయితే కొంచెం మేఘాలు తగ్గాయి. అంటే మనం కొంచెం వెదర్కి వాళ్ళు మనకు వెదర్ ఎలా ఉంటే అలా పైలట్స్ అయితే కిందికి మీదకి అయితే తీస్తుంటారు ఫ్లైట్ని. సో అప్పుడైతే మనకు కొంచెం ఒక దగ్గరకు వచ్చాక మనకు భూమి అయితే కనిపించింది. చూడండి ఎలా ఉందో. చూడండి గ్యాస్, చూడండి ఆ విజువల్స్ అయితే. మనం చాలా 8,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాము. సో అక్కడ నుంచి మనకు భూమి అయితే ఎలా కనిపిస్తుందో చూడండి. మొత్తం నదులు అనుకుంటా గైస్ ఇవైతే, మొత్తం నదులు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయో మరి. మనం హైదరాబాద్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏముంది మనకి ఈ విజువల్స్ తీస్తున్నప్పుడు. సో అప్పుడైతే నాకు ఈ విజువల్స్ వచ్చాయి. చూడండి మొత్తం నదులే ఉన్నాయి, వాగులు వంకలు అన్నీ. సో మనం అంత పైనుంచి చూస్తున్నాం కదా, మనకైతే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి. విజువల్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. మీరు ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. చేయకపోయింటే మాత్రం తప్పకుండా మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని అయితే చేసుకోండి. సో గ్యాస్ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో మనకైతే ఇంకా హైదరాబాద్ దగ్గరలోనే అయితే ఉన్నాము. సో ఇంకా మనకు ల్యాండింగ్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఆ ల్యాండింగ్ వ్యూ కూడా పెడతాను చూడండి. మీకైతే చాలా బాగా అనిపిస్తుంది మీరు ఇప్పటివరకు చూసి ఉండకపోతే మాత్రం. అంటే ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అంటే మీరే చేశారని మళ్ళీ అనుకోకండి. సో ఇంతవరకు ఎవరైతే ఫ్లైట్ ఎక్కలేదో వాళ్ళు అయితే చూసేయండి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. చూడండి ఇదంతా మనకు కనిపిస్తుంది హైదరాబాద్ అండి. సో మనం దగ్గరకు వచ్చాం, ఇంకా ల్యాండింగే గ్యాస్. సో మనం ల్యాండ్ అయితే అయిపోయామండి. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము. సో మన హైదరాబాద్ వచ్చేసాం కదా. ఇంకా ఫస్ట్ అయితే నేను హైదరాబాద్లో దిగంగానే అనుకునే ఏంటంటే ఫస్ట్ ఫుడ్ తినాలి గాయస్. ఈ నార్త్ ఇండియా వెళ్ళి మొత్తం నోరు చచ్చిపడిపోయింది. అంటే మన స్పైసెస్ ఏమో అక్కడ ఉండవు కదా, ఉంటాయి కానీ వాళ్ళు అసలు కారం తినరు మొత్తం చాలా. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు మీరు చూశారు కదా, వీడియోస్లో కూడా చూపించాను. సమోసాలు, కచోరీ ఇవే ఎక్కువ తింటారు వాళ్ళకు. సో మన దిక్కుల ఇలాంటి దోశలు, ఇడ్లీ అంత ఎక్కువగా తినరు. అలాగే ఆ చట్నీలు కూడా అసలు ఉప్పు కారాలు ఉండవు. సో నాకైతే నాలుక చచ్చబడిపోయింది. సో అవైతే తినేద్దాం, నాకైతే అది అనిపించింది గ్యాస్. చూడండి ఇప్పుడు సో మనం మళ్ళీ ఇంకా నేను ఎయిర్పోర్ట్కి ఇంటికి వెళ్ళే వరకు అయితే ఈ వీడియో ఉంటుంది, మొత్తం చూసేసేయండి గ్యాస్. ఎయిర్పోర్ట్లో చూడండి గ్యాస్ ఎన్ని విమానాలు అయితే ఉన్నాయో. మొత్తం ఇండిగోనే ఎక్కువ కనిపించాయి నాకైతే. సో ఇంటర్నేషనల్ అయితే ఇంకా పెద్దగా ఉంటాయి, ఇవి మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్సే కాబట్టి ఇలా ఉన్నాయి. కాకపోతే మనకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే తక్కువే ఉన్నాయి మన దగ్గర, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక్కొక్కసారి వెళ్తుంటాయి కదా. సో డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనకు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఎయిర్ జెట్, అదైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్. చూడండి ఎంత పెద్దగా ఉందో అది. చూడండి మనకైతే ల్యాండ్ అయిపోయాం. సో నేనే చూడండి అక్కడ అందరూ దిగాక కొంచెం వీడియో కోసం అయితే నేను ఆగాను. సో వస్తున్నాను చూడండి. సో మనం బయటికి వెళ్ళిపోయి ఇంకా మన హైదరాబాద్ను కూడా చూసేద్దాం పదండి. సో గ్యాస్ మొత్తానికైతే హైదరాబాద్లో దిగిపోయాం చూడండి. సో త్వరగా వెళ్ళి మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆఫ్టర్ 12 days కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఫస్ట్ ఎండను చూడలే గాయస్, ఫస్ట్ బయటకు వచ్చి ఎండలోకి నిల్చోవాలి ఒక గంట సేపు. విటమిన్ డి మొత్తం దొబ్బింది, ఫేస్ దొబ్బింది. కొంచెం స్పైసీ ఫుడ్ తినాలి. చూడండి ట్యాన్ ఎలా అయిపోయిందో. సో గైస్ అంతా ఒక ఎత్తు అయితే బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి ఒక ఎత్తు. చూడండి ఎంత టైం పడుతుందో చూడాలి. ఛార్జింగ్ గ్యాస్ చూడండి మన బ్యాగేజ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగాను. హాఫ్ అన్ అవర్ వరకు అయితే మన బ్యాగేజ్ రాలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత మన బ్యాగేజ్ అయితే వచ్చింది చూడండి గ్యాస్. మన బ్యాగేజ్ అయితే వచ్చింది. సో తీసుకొని ఇంకా ఈడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయి ఇందాక చెప్పినట్టు అన్నీ తినేయడం, ఇంకా తిరగడం, అలాగే ఆ ఎండ కూడా తిరగాలి గ్యాస్. కొంచెం ఈ 12 రోజులు అసలు ఎండ తగలేదు బాడీకి. లెట్స్ గో.